శంకర విజయ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సిద్ధాంతాలను, వారు చాటి చెప్పిన సనాతన ధర్మ విశిష్టతను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టారు. నగరంలోని ప్రధాన పురవీధుల గుండా సాగిన ఈ యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా చక్రాల వారి ట్రస్టు ఆదిశంకర ధ్యాన మందిరం మేనేజర్ చక్రాల వెంకటలక్ష్మి నరసింహం మాట్లాడుతూ ఆదిశంకర సంస్మరణ పంచమ సప్తాహము నిర్వహించడం అదృష్టమన్నారు. యాత్ర పొడవునా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తూ శంకరుల బోధనలను వివరించారు. సమాజంలో ధర్మ పరిరక్షణ, శాంతి పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం పూజలుంటాయి, సాయంత్రం పూట సంగీత సాహిత్య సభ్య కార్యక్రమాలు మరియు భగవద్గీత మీద ఉపన్యాసములు, అద్వైత మీద ఉపన్యాసాలు ఈ యొక్క 7 రోజులు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ సాయంత్రం 6 గంటలకల్లా మందిరంలోకి ఇచ్చేసి కార్యక్రమము విజయవంతంగా కోరుతున్నాము. చక్రాల వెంకటలక్ష్మి నరసింహం, మందిర కమిటీ అధ్యక్షులు శ్రీ గుండాపంతుల రామసుబ్రహ్మణ్య గారు, మేనేజింగ్ ట్రస్టీ చక్రాల ఆనందకుమార్ గారు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి ప్రత్యూష శర్మ గారు, కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కగా భక్తజన సందోహంతో, వేద మంత్రోచ్చారణంతో, మంగళ వాయిద్యములతో విశేషమైనటువంటి శంకరుల యొక్క విజయయాత్ర ఈరోజు చక్రాల వారి ట్రస్ట్ నుండి ప్రారంభం చేసుకొని అక్కడ నుండి నగర పురవీధుల్లో స్వామివారి యొక్క విజయయాత్రని పురస్కారం చేసుకుంటూ చక్కగా స్వామివారి యొక్క భజన బృందంతో స్వామివారికి ఈ విజయయాత్రని సంకల్పం చేసుకుంటూ స్వామివారి యొక్క విజయయాత్ర అందరికీ, భక్తులందరికీ కూడా దగ్గరికి తీసుకొని రావాలనేటువంటి సంకల్పం చేత ఈ విధంగా మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఈ శంకర విజయయాత్ర అనేటువంటిది ప్రారంభం చేయడం అనేటువంటిది జరిగింది.